ఏంటంటే బీయింగ్ ఏ క్రిస్టియన్ బిలీవర్స్ వీ మస్ట్ హ్యావ్ 5 ఎసెన్షియల్ థింగ్స్ ఆర్ అట్రిబ్యూట్స్. క్రైస్తవ విశ్వాసులుగా మనం తప్పక కలిగి ఉండవలసిన ఒక 5 విషయాలు లేకపోతే లక్షణాలు, వాటిని మనము ధ్యానించి తెలుసుకొని ముందుకు వెళ్దాం. అంటే అనేక విషయాలు ఉన్నాయి, అందులో అన్ని మనం ధ్యానించలేం, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. అయితే మన జీవితంలో మరి అనేక మేలు పొందుకుంటున్నాం, రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, విశ్వాసం కలిగి ఉంటున్నాం. మరి అయినా కూడా కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. రెగ్యులర్గా చెప్తున్నప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలకి అనేకమైన విషయాల్లో వారికి దేవుడు మరి బోధిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు, ఆహారం ఇస్తూ వచ్చాడు. రెగ్యులర్గా అనేక ప్రవక్తల ద్వారా మరి అనేక న్యాయాధిపతుల ద్వారా వారికి గైడింగ్ చేయబడినా కూడా వాళ్ళు మరల ఏం చేస్తారంటే తప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు స్కూల్ కూడా పిల్లలు రెగ్యులర్గా వెళ్తుంటారు, రెగ్యులర్గా హోంవర్క్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళు చదువుతూ ఉంటారు. అయినా కూడా వారికి ఆ కనెక్షన్ వెళితే ఆ రెగ్యులారిటీ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు కాబట్టి. సమ్మర్ హాలిడేస్లో కూడా వాళ్ళని ఊరుకుండనేవారు, హోంవర్క్ ఇచ్చేసి వాళ్ళకి కంటిన్యూ చేస్తారన్నమాట. అబ్బా ఇంకా హాలిడేస్ వచ్చినాయి, ఇంకా మేము ఎంజాయ్ చేయొచ్చు, ఒక 1.5-2 నెలలు అనుకుంటే మళ్ళీ వాళ్ళకి ఆన్లైన్లో హోంవర్క్ వస్తుంది. ఆ హోంవర్క్ రాగానే అబ్బా మళ్ళీ హోంవర్క్ వచ్చిందా, మళ్ళీ కూడా చదవాలి, మేము మళ్ళీ చేయాలనే పరిస్థితి పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం బాధపడాల్సిన అవసరం లేదు, కానీ దేవుని విషయాలను ఎంత లోతుగా ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటే అంత మంచిది. తద్వారా మనము మేలు పొందుకుంటూ బలపడుతూ ఇతరులకు మరి సాక్షులుగా, ఇతరులకు మార్గదర్శకంగా, ఇతరులకు మనం ఉపయోగకరంగా, ఇతరులకు మాదిరిగా మనం జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. అయితే మనం చూసినట్లయితే మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ ఫియర్ఫుల్ ఒబీడియన్స్. బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ ఫియర్ఫుల్ ఒబీడియన్స్. మనం మామూలుగా విధేయత గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఫియర్ఫుల్ ఒబీడియన్స్, క్రైస్తవ విశ్వాసిగా భయంతో కూడిన విధేయత కలిగి ఉండాలి. మనము కేవలం విధేయత సరిపోదు, కానీ భయంతో కూడిన విధేయత మనం కలిగి ఉంటే మంచిది అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రసంగి రాసిన గ్రంథము ఒక వాక్యం దిద్దాం మనం. ప్రసంగి రాసిన ఒకరు ఎవరైనా త్వరగా తీసి చదివే వాళ్ళు స్పష్టంగా చదవాలని మనం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము చివరి అధ్యాయంలో 13వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం, పేజ్ నెంబర్ 562. చాలు బ్రదర్, ఏమంటారు? ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. ఇదంతా అంటే ప్రసంగిలో మరి సొలొమోన్ గారు అంతా రాస్తూ అన్ని సూర్యుని కింద నడు పలు పాటలు వ్యర్థం అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చివరిగా ఆయనకు అర్థమైంది సారాంశం ఏంటంటే, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. సో ప్రతి మనిషికి కూడా అవసరమైన విషయం. మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని పనులు పూనుకున్నా కూడా, మన జీవితంలో ఎంత సంపాదించాలి, లేకపోతే ఏం పనులు చేయాలి, మనం ఒక లైఫ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం. పిల్లలు చిన్నప్పుడు ఏం చేయాలి, తర్వాత పెద్ద అవుతుంటే ఏం చేయాలి, స్కూలింగ్లో ఏం చేయాలి, కాలేజెస్లో ఏం చేయాలి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చేయాలి, తర్వాత ఎంఎస్కు ఫారెన్ పంపించాలా, లేకపోతే అన్నీ అయిన తర్వాత చివరిగా ఏం చేస్తారు వాళ్ళు? ఒక ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి. సో ఎంత చదువుకున్నా కూడా, మనం డబుల్ డిగ్రీస్ చేసినా లేకపోతే పిహెచ్డీలు చేసినా, ఎంత చేసినా కూడా చివరికి చేయాల్సింది ఏంటి? ఒక ఉద్యోగం చేసి సంపాదించి ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఎంత మనం కష్టపడ్డా, ఎన్ని రకాలుగా ఎన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ రకరకాలుగా, కొంతమంది ఆర్ట్స్కి వెళ్తారు, కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్తారు, కొంతమంది డాక్టర్ అవుతారు, అన్ని రకాలుగా అయినా కూడా చివరిగా చేయాల్సిన పని అయితే అదే. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ మనం ఎన్ని చేసినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరమైంది. అది ఎలాంటి భయభక్తులు అంటే విధేయతతో కూడిన, లేదా భయంతో కూడిన భక్తి, లేకపోతే భయంతో కూడిన విధేయత కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. సో మనం భయంతో కూడిన విధేయత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విధేయత లేకుండా మన దేవునికి ఇష్టం అసాధ్యం ఉంది కదా. మన వాక్యాలు చూస్తే ఒకవేళ విధేయత చూపకుండా మనము భయం భక్తి మనం చూపించలేము, ప్రదర్శించలేము. దేవుడు ఒకవేళ మనకి ఆ విధేయత లేకపోతే మనం వాటిని ఎక్స్పెక్ట్ చేయలేము.
చూస్తాం కదా, పెద్దవారు కనపడితే వారి పట్ల మనకు ఒకవేళ మంచి ఆలోచన, మంచి విధేయత లేకపోతే మనం రెస్పెక్ట్ చూస్తూ కూడా వెళ్ళిపోతూ ఉంటాం పక్క నుంచి. పిల్లలు చూస్తే లేకపోతే మిగతా వారైనా ఇష్టం లేకపోతే ఏం చేస్తారంటే పక్క నుంచి వెళ్ళిపోతారు తప్ప వారిని రెస్పెక్ట్ చేయరు. కాబట్టి విధేయత చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే యోహాను సువార్తలో ఏముందంటే ఇక్కడ ఫియరింగ్ గాడ్ అండ్ ఒబేయింగ్ హిమ్ ఈజ్ ద హోల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ప్రతి మనిషి యొక్క విధి అయినది. ఆ విధిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే యోహాను సువార్తలు చూసినట్లయితే 15వ అధ్యాయం 14 చూసినట్లయితే ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం తెలిసిన వాక్యం అందరూ కూడా 15-14 చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మనం చేయడం ద్వారా చూడండి ఎంత గొప్ప భాగ్యం మనకు కలుగుతుందో. ఆయన చెప్పిన విషయాలు మనం పాటించడం ద్వారా దేవునికి స్నేహితులై ఉంటామంట. వీఆర్ బికమింగ్ హిస్ ఫ్రెండ్స్. అంత గొప్ప ఆధిక్యత మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఇందాక మనం విన్నాం కదా, బలలో విన్నాము, కీర్తనలో విన్నాము. దేవుడు ఎంత మహాత్మ్యం గలవాడు, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో ఈ సృష్టి నుంచి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం దాన్ని ఊహించలేము. అనుకో ఎంత గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుడు మనకు స్నేహితులు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని స్నేహితులుగా ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు, ఆయన యొక్క మాటలకు మనము చెవియొగ్గినప్పుడు, ఆయన ఆజ్ఞలకు మనము చెవియొగ్గినప్పుడు ఆయన స్నేహితులు ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అర్హులం కాదు, మనం ఏమాత్రం కూడా అర్హులం కానప్పటికీ ఆయన అలాంటి గొప్ప అవకాశము, అర్హత మనకు దయచేస్తున్నాడు. కాబట్టి అందుకే అంటున్నాడు 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. సో ఇంతకన్నా గొప్ప భాగ్యం ఉంటుందా? జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుంటే అందరూ కూడా స్వార్థానికే స్నేహించే వాళ్ళు ఉన్నారు. మన ఫ్రెండ్స్ని తీసుకున్నా, లేకపోతే మన కొలీగ్స్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా వారు ఏదైతే లాభాలు ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే, ఏదో ఒకటి వాళ్ళ మనసులో ఆలోచించుకొని మాత్రమే స్నేహం చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఏ లాభం లేకపోతే వాళ్ళు స్నేహించడానికి కూడా, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ మన దేవుడు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమాత్రం ఆశించకుండా మనల్ని స్నేహితులుగా ఇస్తున్నాడు. అంత గొప్ప ధన్యత మనకు కలుగుతుంది. కాబట్టి వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్, లేకపోతే మన దేవుడికి మన స్నేహితులుగా ఉన్నాం. సో అందుకు భాగ్యం మనకు దొరుకుతుంది. అలాగే చూసినట్లయితే యెషయా గ్రంథం 1:19 చూసినట్లయితే చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం తీసారా? తర్వాత తీసి చదవాలి. మైక్ దగ్గర పెట్టుకోండి బ్రదర్, వీలైతే అందరికీ వినపడుతుంది కదా. మీరు సమ్మతించి నా మాట విన్న యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూడండి ఎంత గొప్పవాడు. మీరు సమ్మతించి నా మాట విన్న యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అలాంటి గొప్ప ధన్యత మనకు దేవుడు ఇస్తున్నాడు. మనం వీళ్ళు సమ్మతించి ఆయన మాట వింటేనంట భూమి యొక్క మంచి పదార్థాలు, అంటే శ్రేష్టమైన పదార్థాలు అనేది అనుభవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంటే ఈ లోకంలో మరి ఒక పూట ఆహారం లేని పరిస్థితులు చాలామంది చూస్తూ ఉంటాం. అనేక మంది బీద పరిస్థితుల్లో ఉంటారు కదా. అంటే వారు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు సమ్మతించిన మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. సో అలాంటి గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. మనము చూసాము, మన స్నేహితులై ఉంటామన్న తర్వాత మనం సంబంధించి మాట వింటేనంట భూమికి మంచి పదార్థాలను అనుభవిస్తాము. తర్వాత అలాగే ఎఫెసీ 6:1 చూసినట్లయితే చూడండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, అందరికి తెలిసిన వాక్యమే. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. చాలు బ్రదర్. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. చూడండి పిల్లలకు చెప్తున్నాడు ఇక్కడ ఏమని? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు. రేటు మీ తల్లిదండ్రులకు అని చెప్పట్లేదు అక్కడ. మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, మీ అన్నలను గౌరవించండి, మీ తమ్ములను ప్రేమించని చెప్పట్లేదు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. సో ఇవన్నీ ఆజ్ఞలు ఏం చేయాలి? మనం పాటించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు ఏంటంటే మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఈ యొక్క విధేయత గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే నేటి పరిస్థితుల్లో చాలా కష్టతరమైన పరిస్థితి. విధేయత అనేది చాలా మందిలో కనబడని పరిస్థితి. ప్రజెంట్ ఈ యొక్క ఆన్లైన్ పరిస్థితి వచ్చిన తర్వాత అసలు ఆ విధేయత అంటే అర్థం కూడా లేని పరిస్థితి అయిపోయింది. అంటే ఏంటి అనే పరిస్థితి. అంటే ఎవరు కూడా విధేయత చూపిన పరిస్థితి. ప్రతి ఒక్క ఇంట్లో ఇదే పరిస్థితి చూస్తున్నాం ఈ రోజులో.
అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు కావచ్చు, కాకపోవచ్చు, అన్యులు కావచ్చు, అందరూ కూడా పేరెంట్స్కి వ్యతిరేకంగా వారి మాట విననితనము, లేకపోతే వారు చెప్తే కూడా ఇటు చెప్తే అటు వెళ్ళిపోయే పరిస్థితి, పెద్దలను గౌరవించిన పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ ఎండింగ్ డేస్లో ఇలాంటివన్నీ కూడా మరి ఎక్స్పెక్ట్ చేయాల్సిందేనేమో బహుశా. అంటే పిల్లలు పిల్లలే కదా ఎప్పటికైనా, పిల్లలే. కానీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళుగా మేము పెద్దలు అయిపోయాము, ఇంకా గౌరవించాల్సిన అవసరం లేదు, ఇంకా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదనే పరిస్థితిలో మనం చూస్తున్నాం. కాబట్టి విధేయత లోబడింది, కొరబడింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు ఏం చేయాలంటే ప్రభువునందు వారి తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. అది ధర్మమే అని చెప్పి వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు. సో మన పిల్లలు ఎలా ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లలు అందరూ గమనించాలి, తల్లిదండ్రులకు గౌరవించాలి, అయితే విధేయత చూపాలని చెప్పి దేవుడే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు. దేవుని మనం గౌరవించాలి, దేవునికి లోబడాలి, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులకు కూడా విధేయత చూపాలి, అయితే వారిని గౌరవించాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇది ధర్మం అని తెలియజేస్తుంది. కాబట్టి వి షుడ్ హానర్ అవర్ పేరెంట్స్, వి షుడ్ హానర్ అవర్ గాడ్, అండ్ అట్ ద సేమ్ టైం వి షుడ్ హానర్ అవర్ పేరెంట్స్. మనం వారిని గౌరవించాలి, అయితే విధేయత చూపించాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. సో ఈ యొక్క విధేయత విషయంలో మరి కేవలం పిల్లలు మాత్రమే కాదు, మరి భర్తల పట్ల భార్యల పట్ల భర్తలు విధేయత చూపిస్తున్నారా? ఎందుకంటే ఈ రోజులలో చూస్తే ఒకవేళ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే, దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఎవరైనా ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటే, అంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మేబీ వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కావచ్చు, వాళ్ళు కొంచెము అంటే విచిత్రంగా లేకపోతే అలసిపోయినట్టుగా వాళ్ళు ప్రవర్తించవచ్చు. కానీ ఒక భర్త ఒక భార్య అనే రిలేషన్ చాలా పవిత్రమైనది, చాలా ఇంపార్టెంట్ యొక్క బంధం. ఆ బంధంలో ఆ విధేయత అనేది లోపించకూడదు. అది ఎలాంటి సర్కమ్స్టెన్స్ అయినా పర్వాలేదు. వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఏం చేయాలంటే భర్తకు లోపడాల్సిందే, భార్యను ప్రేమించాల్సిందే. సో ఆ విధేయత మనం కంటిన్యూ చేయాల్సిందే. ఎందుకంటే వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు అవర్ గాడ్. మన దేవుడి బిడ్డలమై ఉన్నాం కాబట్టి దేవుడు చెప్పిన మాటలను, ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం విధేయత చూపించే వారికి ఉండాలి. మనం చూపించకుండా ఒకవేళ మనం వ్యతిరేకిస్తున్నామా, కేవలం సంఘంలో మాత్రం మంచి కనబడి, సమాజంలో మాత్రం మంచి కనబడి, ఇంట్లో ఒకవేళ మన యొక్క అసలైన పరిస్థితిని చూపిస్తున్నామా, అసలైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నామా, జ్ఞాపకం చేసుకుందాం. సో విధేయత అనేది అందరికీ సంబంధించినది. సో అందరం కూడా ఈ విధేయత చూపించాల్సిన బద్ధులమై ఉన్నాం. కాబట్టి సో భార్యలు భర్తలు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. కేవలం పిల్లలకు మాత్రమే కాదు, అందరూ కూడా ఈ విషయంలో విధేయత కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. విధేయత లేకుండా దేవునికి ఇష్టలై ఉంటా అసాధ్యం అని చెప్పేసి వాక్యం ఉంది కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, విధేయత కలిగి ఉన్నామా, ఏ విషయాలు విధేయత కలిగి ఉన్నామా. ఒకవేళ సంఘంలో అయితే సంఘంలో ఒకవేళ విధేయత కలిగి ఉన్నామా, ఒకవేళ మన బ్రదర్స్ ఏదైనా విషయంలో మనకి ఏదైనా చిన్న పని అప్పచెప్తే దానికి విధేయత చూపిస్తున్నామా, సిస్టర్స్ వారి మధ్య ఒకవేళ ఏదైనా పనులు అప్పచెప్తే వాళ్ళు చేస్తున్నామా, నేనేందులే వినేది లేదా నేనేం చెప్పేది అన్నట్టుగా ఆలోచించకూడదు. సో ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి మనం విధేయత చూపాల్సిన అవసరం ఉంది. ఈ విధేయత చూపడం ద్వారా మనం అనేక మందికి మనం సాక్ష్యంగా జీవిస్తాం. మనం విధేయత చూపిస్తే మన పిల్లలు మనకు విధేయత చూపిస్తారు. మనం ఇక్కడ సంఘంలో చూపిస్తే సమాజంలో మనం విధేయత చూపించగలుగుతాం. మన భాషల దగ్గర, మన ఉద్యోగస్తుల దగ్గర ఆ విధేయత చూపిస్తే అనేక మందికి మనం సాక్షార్థంగా జీవిస్తాం. వాళ్ళు కూడా మనం చెప్తూ ఉంటారు, వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలు అని. సో విధేయత చూపిస్తున్నాం, మనం ఒకసారి పరిశీలించుకుందాం. హౌ వీఆర్ లివింగ్. మనం నిజంగా భయంతో కూడిన విధేయత చూపిస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. రెండవది, బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ అటెంటివ్నెస్ టువర్డ్స్ స్క్రిప్చర్స్. క్రైస్తవ విశ్వాసులుగా వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. రెండో విషయంగా వీ నీడ్ టు బీ అటెంటివ్ టువర్డ్స్ స్క్రిప్చర్స్. ఎందుకంటే మనం ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే ఎంతో కొంత నేర్చుకోవడానికి కదా. మనం ఏం అవసరం లేకపోతే అసలు అందరూ కూడా ఆదివారం మంచిగా చికెన్లు మటన్ తెచ్చుకొని హ్యాపీగా వండుకొని వీకెండ్ని ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఇంకా అసలు వాళ్ళకి చాలా భారంగా కూడిన పని కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా బయటికి వెళ్ళొచ్చు. కానీ మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే ఇక్కడ ఎంతో కొంత నేర్చుకోవాలనే కదా. ఏదో ఒకటి కొన్ని విషయాలు నేర్చుకొని తద్వారా మనము ఆత్మీయంగా మేలు పొందుకోవాలని మనం వస్తున్నాం. కాబట్టి మనం ఈ విషయాన్ని ఆలోచించేద్దాం. సో వీ షుడ్ బి అటెంటివ్ టువర్డ్స్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మనము ఉండాలని చెప్పేసి, క్రైస్తవ విశ్వాసులుగా వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పేసి మనం నేర్చుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. త్వరగా తీసుకుని చదవాలి. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరులను శిలువను చెప్పిన సంగతులు ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు
పరిశోధించుచూ వచ్చేది. చాలా బ్రదర్ ఏమన్నాడు ఇక్కడ, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు. ఎవరు? బెరయ స్త్రీలు. అంటే ఇక్కడ స్త్రీల గురించి వ్రాయబడింది, కానీ అందరికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా. వీరంటే ఏం చేస్తున్నారు? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించి వచ్చిరి అని ప్రతిదినమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ కేవలం ఆదివారం మాత్రం కాదు, అంటే మేబీ ఆదివారం కావచ్చు, అంటే వాక్యం వివరించబడిన అబ్బాయిని కూర్చొని ఇక్కడ రమ్మని చెప్పండి. ఏ బాబు, అడు పైకి ఎక్కుతున్నాడు చూడు, ఎక్కుపశాక. అయితే ఇక్కడ ప్రతి దినము అంటే వాళ్ళు వాక్యం వివరించబడిన ప్రతిసారి కూడా, లేకపోతే వాళ్ళు ఇంట్లో కూడుకున్నప్పుడు కానీ ప్రతి దినం కూడా వాక్యాలు అలాగ ఉన్నాయో లేవో అని చెప్పేసి పరిశోధిస్తున్నారంట. జనరల్గా పరిశోధన ఎవరి వరకు? పరిశోధించడం సైంటిస్టుల పని అది. వాళ్ళు ప్రత్యేకంగా దానికోసం ఉంటారు కదా, వాళ్ళు ఆ యొక్క విషయాలను గురించి డీప్గా స్టడీ చేస్తూ పరిశోధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సైంటిస్టుల కన్నా ఎక్కువగా బెరయ స్త్రీలు మనకు కనబడుతున్నారు. వాళ్ళు పరిశోధించుచూ వచ్చిరని చెప్పేసి మన వాక్యం సెలవిస్తుంది. అంటే ఎంత కీన్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే, ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, ఎంతవరకు ఆసక్తి ఉంటే ఆ యొక్క విషయంలో వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు. అలా ఉన్నవాళ్ళు ఏమని చెప్పేసి ప్రతి దినం కూడా వాళ్ళు పరిశోధించు వస్తున్నారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యం మనం వస్తున్నాం కాబట్టి అంటే ఈ సమయంలో మన జనరల్గా ఎట్లుంటుందంటే, కొన్ని సంఘాల్లో, అంటే మన సంఘంలో అలాంటి వారు ఎవరు లేరులే, కానీ కొన్ని సంఘాలు అన్నీ బాగానే ఉంటాయి. స్టార్టింగ్ ఆరాధన బాగుంటుంది, పాటలు బాగుంటాయి, మ్యూజిక్తో పాటు అన్నీ హ్యాపీగా ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత వాక్యానికి వచ్చేసరికి అందరూ కూడా ఇంకా నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా నిద్రపోయే పరిస్థితి అన్నమాట. అది ఇంకా చాలా జోలపాట టైం వచ్చింది, మేము హ్యాపీగా పడుకొని ఒక గంట సేపు పడుకొని ఇక్కడి నుంచి వెళ్తే ఇంకా మేము మేలు పొందుకున్నట్టు అనే పరిస్థితిలో ఉంటారన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళంట ప్రతి దినం కూడా లేఖనాలు పరిశోధించు వచ్చిరని చెప్పేసి మనకు వాక్యం సెలవిస్తుంది. సో మనం పరిశోధిస్తున్నామా, లేకపోతే వింటున్నామా, లేకపోతే విని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామా? వీ నీడ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్స్. మనం పరీక్ష చేసుకోవాలి ఏ విధంగా మనం ఉన్నాం. నిజంగా మనం చెప్పాలంటే ఒక గొప్ప భాగ్యం ఏంటంటే మనందరికీ కూడా బిబ్లికల్ సంఘాలుగా పిలువబడుతున్నాం మనం. అంటే వాక్యాన్ని ఉన్నట్టుగా ధ్యానిస్తున్న మన సంఘంలో మనం అనేక సంగతులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక విషయాలు నేర్చుకోవడం ద్వారా అనేక మందికి తెలియజెప్పేవారిగా, చాలామందికి కొన్ని సంవత్సరాలు, అంటే కొంతమంది అయితే చర్చికి వెళ్తూ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినప్పుడు కూడా కొన్ని విషయాలు ఇంకా బేసిక్ విషయాలు తెలియదు. కానీ మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే మనకు అన్నీ బోధించబడుతున్నాయి, అనేక విషయాలు మనకు బోధించబడుతున్నాయి. కాబట్టి నేర్చుకొని ఏం చేయాలంటే అనేక మంది తెలియజేసే వారిగా ఉండాలి. కాబట్టి ఇక బెరయ స్త్రీలు ఏ విధంగా అయితే ఆసక్తి కలిగి ఉన్నారో, ఏ విధంగా వారు పరిశోధిస్తున్నారో, మనం కూడా వాక్యం పట్ల తృష్ణ కలిగి మనం ఏం చేయాలంటే పరిశోధించే వారిగా, నేర్చుకునే వారిగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలా చూసినట్లయితే కీర్తనలు రాసిన గ్రంథము 119 చూడండి ఒకసారి. సో వాక్యము మనకు ఇంకే విధంగా ఉపయోగపడుతుంది, మనం పరిశోధించాల్సిన అవసరం ఉంది. తర్వాత 119 కీర్తనలో 11 ఏమన్నా చూడండి. కీర్తన 111, 119, 11 నోటికి బైహాటై ఉండాలి ఇవన్నీ కూడా. చాలా బ్రదర్ ఏమంటాడు ఇక్కడ, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే ఈ వాక్యము ఎందుకు మనం పరిశోధించాలి, ఎందుకు వాక్యాన్ని కీన్గా అబ్జర్వ్ చేయాలి, వినాలి, ఆసక్తి కలిగి ఉండాలంటే మనం చూడండి ఏక మేలు కలుగుతున్నాయి ఇక్కడ మనకి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలి అంటే, ఎందుకంటే ఈ లోకంలో మనం నిత్యం జీవిస్తున్నాం, లోకంతోనే ముడిపడి ఉంది మన యొక్క జీవితము. సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా ఈ లోకంలో ఆఫీసులో కానీ, సమాజంలో కానీ, బయట కానీ అన్ని చోట్ల మనము ఈ యొక్క లోకంలో ఉండాల్సిన వారమే. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే మన వల్ల అవుతుందా? మనంగా పరిశుద్ధంగా జీవించగలమా? కాబట్టి ఈ వాక్యం మనకు ఉంటే, వాక్యం మనకు హెచ్చరిక, ఒక జ్ఞాపకం ఉంటే, ఆ వాక్యం ద్వారా మనం ఏం చేస్తామంటే పరిశుద్ధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏమంటుంది ఇక్కడ, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. సో వాక్యం మనలో ఉంటే, వాక్యం జ్ఞాపకం ఉంటే, వాక్యాన్ని మనం ఒకవేళ బయట చేయగలిగితే మన జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒకవేళ తప్పు పరిస్థితి అవకాశం వస్తే, ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేయడానికి అవకాశం వస్తే అప్పుడు మనకు వాక్యం జ్ఞాపకం వస్తుంది. సో దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని చెప్పేసి మనకు అది జ్ఞాపకం వస్తుంది. కాబట్టి వాక్యం అంత శ్రేష్టమైనది. కాబట్టి వాక్యం చాలా విలువైన మార్గంగా ఉండాలి మనం. సో వాక్యం పట్ల అంత తృష్ణ కలిగి ఉండాలి. చూడండి అదేవిధంగా ఇది 119లోనే 105వ వచనం చూడండి ఒకసారి. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి, ఇట్స్ గైడెన్స్ కూడా మనకి ఇస్తుందన్నమాట. మనకి మన త్రోవ చూపించేదిగా వాక్యం ఏమైందంటే, మన త్రోవ చూపించేదిగా, మనకు దీపంగా, ఒక మన వెలుగు చూపించేదిగా,
మనం ఎందుకంటే లోకంలో ఉంటున్నప్పుడు మనం గుడ్డివారం అయిపోతాం, తెలియని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మనకు ఒక గైడెన్స్ ఇవ్వాలంటే, ఒక వెలుగు చూపించాలంటే దేవుని వాక్యమే అంత ఇంపార్టెన్స్ ఉంది. దేవుని వాక్యాన్ని, ఈ వాక్యం నా పాదం దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అలాంటి వెలుగు చూపించే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకుండా వినేవారిగా, తర్వాత మన హృదయం భద్రపరచిన వారిగా ఉండాలి. తద్వారా ఏం చేస్తుందంటే వాక్యం మనల్ని గైడ్ చేస్తుంది. మన త్రోవల యందు మనం ఒకవేళ ఎలాంటి త్రోవలో వెళ్తున్నామో, యవనస్తులు అయితే ఒకవేళ వారి జీవితం ఎలా ఉంటుందంటే, అప్పుడే పక్షికి రెక్కలు వచ్చినట్టుగా వారికి ఎలా ఉంటుంది పరిస్థితి, వారికి లోకంలో ఎంజాయ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనగానే ఒక లేని కొత్త ఆనందం. ఇంటర్మీడియట్ అనగానే కాలేజ్ లైఫ్ అంటే ఎట్లా ఉంటుందో, ఇంకా అసలు ఎంజాయ్ చేయాలి అనే విషయంలో చాలా కొత్త అనుభూతి అనమాట. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా రేపటి నుంచి ఇలా స్కూల్ బ్యాగ్ పెద్ద బ్యాగులు పట్టుకొని పోవాల్సిన అవసరం లేదు, చిన్న ఒక బుక్ వేసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అలాంటి ఉత్సాహం వస్తామంట, ఎస్పెషల్లీ యవనస్తుల్లో. 10th క్లాస్ అయిపోయిన వెంటనే కాలేజ్కి వెళ్తున్న పిల్లలు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క గైడెన్స్ని అడిగేవారికి ఉండాలి, దేవుని యొక్క గైడెన్స్లో మనం నడిచేవారికి ఉండాలి తప్ప మన సొంతంగా కాదని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. సో తర్వాత చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూసినట్టు ఒకసారి, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. చాలా ఏమన్నాడు ఇక్కడ, మీలో లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనంలో ఏముందంట, నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ ఉందని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తుంది. సో లేఖనాల ద్వారా మనకి ఏమొస్తుందంటే, నిత్యం చదవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, వాటిని పాటించడం ద్వారా నిత్య జీవం పొందేవారిగా మన నిత్య జీవం పొందుకోవడానికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మనం అందుకే ఈ స్క్రిప్చర్స్ అని చాలా ఇంపార్టెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో లేఖనాల ద్వారా మనం ఏం పొందుకుంటున్నామంటే నిత్య జీవం పొందుకుంటున్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను, అబద్ధ ప్రవక్తలను గురించి మనం జాగ్రత్త పడే విధంగా మనం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. చూడండి, ఏమంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యుద్ధకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. ఎవరు చెప్తారు ఈ విషయాలు? ఎక్కడ తెలుస్తాయి మనకి ఈ విషయాలు? ఇప్పుడు అంతా సేమ్గా ఉంటాయి. ఈ రోజుల్లో నాసి రకాలు మనం గుర్తుపట్టలేని పరిస్థితి, అంటే ఆర్టిఫిషియల్ ఏది ఒరిజినల్ ఏది తెలియని పరిస్థితి, అంటే అంత సేమ్గా అంత ఈక్వల్గా అలా ఉండే పరిస్థితులు మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? దేవుని వాక్యం నేను బోధిస్తున్నాను, ఇంకోరు బోధిస్తున్నారు, లేకపోతే ఇంకో సంఘంలో బోధిస్తున్నారు, అది సేమ్గా ఉందా లేదా, లేకపోతే వాక్యం బైబిల్ పరంగా ఉందా లేదా అనే విషయాలు ఎవరు బోధిస్తారు? వాక్యం బోధిస్తుంది. మనకు వాక్యం తెలుసుకున్నప్పుడు వాక్యమే మనకు బోధిస్తుంది. ఆ విషయం నుంచి మనం బయటపడగలుగుతాం. లేదంటే మనం ఏమైపోతాం? మనం అసలు తోడేల మధ్య జీవిస్తున్నప్పుడు మన తోడేలు ఏం చేస్తాయంటే మనల్ని మరి ఎక్కడికో ఈడ్చుకుపోయే పరిస్థితి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడడం అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. అలాగే 1 యోహాను 4:1 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, ప్రతి ఆత్మను నమ్మక ఈ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. ప్రతి ఆత్మను నమ్మక. మనం చూసినట్లయితే పలానా పాస్టర్కి వెళ్తే చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి, ఆయన ప్రార్థన చేస్తే గొప్ప సంగతి జరుగుతుంది అనుకుంటూ ఉంటాం కదా. కానీ అవన్నీ కూడా దేవుని యొక్క సంబంధించినవా కాదా, దేవుని యొక్క ఆత్మ సంబంధించినవి కావని సంగతిని మనకి ఎవరు తెలియజేస్తారు? దేవుని యొక్క వాక్యమే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది నిజంగా ఆ యొక్క ఆత్మ దేవుని సంబంధమైందా కాదా సంగతిని అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం మనం క్షుణ్ణంగా ధ్యానించే వారికి ఉండాలి. సో కాబట్టి చూడండి, ఇలాంటి అనేక విషయాల కోసం, అంటే ఇవి తెలుసుకోవడం కోసం, ఆ నిజంగా వాళ్ళు అబద్ధ ప్రవక్తలా లేకపోతే వాళ్ళు దేవుని వాక్యం తెలిసిన వారా తెలుసుకోవాలన్నా ప్రతి ఆత్మను కూడా మనం నమ్మకుండా ఆ యొక్క ఆత్మలు దేవుని సంబంధమైన ఒక విషయాన్ని గుర్తించాలంటే కూడా దేవుని యొక్క వాక్యం కావాలి. కాబట్టి స్క్రిప్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఆ విధంగా దేవుని వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ, ఏ విధంగా అయితే ఆ యొక్క బెరే స్త్రీలు మరి ఆ విషయంలో వాళ్ళ వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించి తెలుసుకున్నారో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కేవలం స్త్రీలు మాత్రమే కాదు, అందరూ కూడా, పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యాలు మనకి చెప్తున్నప్పుడు వాటిని రాసుకొని నేర్చుకునే వారికి ఉండాలి. తద్వారా రాబో కాలంలో మీరు ఒంటరిగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు, మీరు కాలేజీలో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు ఈ యొక్క వాక్యాల ద్వారా
మీరు బలం పొందుకొని మరి అపవాదికి అవకాశం ఇవ్వకుండా మీరు వాటిని గద్దించే పరిస్థితిలో ఉంటారు. వాటి జ్ఞాపకం చేస్తున్నాం, మన వాక్యాన్ని మనం విలువిస్తున్నామా లేకపోతే మనం పరిశీలన చేస్తున్నామా. నెక్స్ట్ మూడో విషయం, మొదటిది బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ ఫియర్ఫుల్ ఒబీడియన్స్. రెండవది బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ అటెంటివ్నెస్ టువర్డ్స్ స్క్రిప్చర్స్. మూడవది బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ జెన్యూన్ ఫెయిత్ అండ్ వర్క్స్. క్రైస్తవ విశ్వాసులుగా నిజమైన విశ్వాసం మరియు సేవాభావం కలిగి ఉండాలి. సో చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చూద్దాం ఒకసారి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమైన వాక్యం ఇక్కడ ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. ఎస్, ఏంటంట? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఎలాగ ఇష్టం ఉండగలుగుతాం? మన విషయంలో ఎవరైనా ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ నమ్మకం వస్తుందా? మనం మాట ఇచ్చాం, మనం నీకు సహాయం చేస్తానని చెప్పేసి చేస్తానని చెప్పేసి చివరికి వచ్చిన తర్వాత చేయలేదనుకోండి, వాళ్ళ మీద నమ్మకం వస్తుందా? మళ్ళీ నమ్మగలుగుతామా? నిజంగా చేస్తానా కూడా నమ్మలేని పరిస్థితి. మన ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, చిన్నప్పుడు పుస్తకాల్లో నాన్న పులి అనే స్టోరీ. పులి రాకుండానే పులి వచ్చిందని చెప్పేసి పిలిచినప్పుడు వాళ్ళ నాన్న టెస్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. పరిగెత్తుకున్న చివరికి ఏముండదు అక్కడ. అలా మూడోసారి నిజంగానే వచ్చింది, అప్పుడు ఎంత పిలిచినా కూడా వాళ్ళ నాన్న రాని పరిస్థితి. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే చూసినట్లయితే మనం చూస్తే చిన్నపిల్లలు, మన మామూలు చిన్నపిల్లలు ఉంటారు కదా, వారిని మనం ఎంత గాల్లోకి ఎగిరేసినా వారు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే వారికి అంటే ఈ విషయాలు తెలియదు కాబట్టి, బహుశా ఒకటి వారికి విశ్వాసం, నమ్మకం, తండ్రి మీద నమ్మకం, ఒకవేళ వాళ్ళు ఎగిరేసినా కూడా పట్టుకుంటారని నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు అలా ఇంకా ఎంజాయ్ చేస్తుంటారు, కానీ వాళ్ళు బాధపడరు. అలాగే మనం పడుకున్నప్పుడు నైట్ పడుకుంటాం కదా, మనం అలారం పెడతాం. మనకు గ్యారంటీ ఉందా? మనకి మార్నింగ్ లేస్తామని గ్యారంటీ ఉందా? అని అలారం పెడతాం మనం. 4 o'clock, 5 o'clock, 6 o'clock పెడతా ఉంటాం ఆఫీస్లోకి వెళ్ళాలి కాబట్టి. అంటే ఎంత విశ్వాసం అంటే మనం లేస్తాం ఖచ్చితంగా. ఎలాగైనా ఇలా రొటీన్ లైఫే కదా, ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తాం, రేపు ఆఫీస్కి వెళ్తాం, మరలా వస్తాం. ఆ నమ్మకంతో మనం ఏం చేస్తాం? అలారం పెట్టుకుని పడుకుంటూ ఉంటాం. సో అలాంటి విశ్వాసము మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, మనం 1 యోహాను పత్రిక చూద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. విశ్వాసంతో పాటు మనకి ఏముండాలంటే ఆ వర్క్స్ విషయంలో కూడా జెన్యూన్ ఫెయిత్ అండ్ వర్క్స్. మనము విశ్వాసం మాత్రమే కనపరచడం కాదు, కానీ ఆ యొక్క సేవాభావం కలిగి ఉండడం మనకు చాలా ప్రాముఖ్యమైంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ చాలు. ఏమంటే ఇక్కడ ఈ లోకపు జీవనోపాధి గల వారి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అంటే మనం చక్కగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆర్థికంగా మంచిగా ఉన్నాం. ఒకవేళ మన సహోదరులు తెలిసిన వారు ఎవరైనా ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, మాట విషయమే కావచ్చు, గైడెన్స్ మనం చెప్పకుండా నాకెందుకులే, వాళ్ళు ఏదైనా బాధలు పడతారు నాకెందుకులే అని అంటే ఎలా ఉంటుంది అసలు? అంటే సహాయం చేసే మనసు లేకపోతే, ఒకవేళ సేవా గుణం లేకపోతే అది ఏం ఉపయోగం? మనం చూసాం కదా మంచి సమయంలో స్టోరీ మనకు తెలుసు మనకు. సో ఆ విధంగా ఆయన వాళ్ళు అందరూ చూస్తూ వెళ్ళిపోతున్నారు, పరిచయలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలామంది ఈ రోజుల్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రజెంట్ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏం చేస్తారు? ముందుగా చేయాల్సిన పని ఏంటి? అంబులెన్స్ పిలవడం, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం. కానీ సెల్ఫీలు తీస్తూ ఉంటారు, ఫోటోలు తీస్తూ ఉంటారు ఫోన్లో తీసుకొని. అంటే ఆరోగ్యం కాపాడడానికన్నా ముందు వీళ్ళు ఏం చేస్తారంటే, ముందు ఆ ఫేస్బుక్లోనో లేకపోతే పెడితే ఆ లైక్లు వస్తాయనో తెలియదు, కానీ ఫోటోలు తీస్తూ ఉంటారు. అది ప్రాముఖ్యమా? ఆపద ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆదుకోవాలి, వారిని బాగుపరచాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అది చేయాలి. కానీ అది చేయరు, ఫోటోలు సెల్ఫీలు తీస్తూ ఉంటారు. సో ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనం చూస్తున్నాం ఈ లోకంలో. అందుకే మనం ఏం చేయాలంటే, మొదటగా చేయాల్సింది ఏంటంటే, మనతో పాటు ఎవరైనా బాధపడుతున్నప్పుడు, లేకపోతే వారికి ఆ గైడెన్స్ లేనప్పుడు మనం గైడెన్స్ ఇచ్చేవారికి ఉండాలి. ఆత్మీయ గైడెన్స్, లేకపోతే లోకంలో ఒకవేళ ఏదైనా విషయాల్లో వారికి అర్థం కావట్లేదు, ఏం కోర్స్ తీసుకోవాలి అర్థం కావట్లేదు, మనం గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అసలు. కాబట్టి వీ షుడ్ గివ్ గైడెన్స్ టు అదర్స్. మనం సహాయం చేసే వారిగా ఉండాలి. ఒక విషయం జ్ఞాపకం చేసిన ముందుకు వెళ్తాను. ఇయాన్ మాక్లారెన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు స్కాట్లాండ్లో గొప్ప సేవ చేస్తున్నాడు అనమాట. అయితే ఒక స్త్రీ అంట ఒకరోజు ఆయన ఆ స్త్రీని దర్శించడానికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది బాగా.
ఒకవైపు మళ్ళీ చాలా ఏడుస్తూ ఉంటే ఆయన రాగానే అమ్మ అని పిలిచినప్పుడు ఆమె వెంటనే కళ్ళు తుడుచుకొని దగ్గరకు వచ్చి పిలిచి ఆయనకు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయన అవన్నీ గమనించాడు. అంటే అర్థమవుతుంది కదా, అప్పటిదాకా ఏడ్చి ఇమీడియట్గా పక్కకు వస్తే అర్థమైపోతుంది ఆమె ఏడ్చినట్టుగా, లేకపోతే ఆ కన్నీళ్ళు కొంచెం ఉంటాయి, లేదా కొంచెం మొహం వాసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆయన గమనించి అమ్మ ఎందుకు ఏడుస్తున్నాను అని అడిగాడు. అంటే ఆమె చెప్పుకుంటూ వచ్చిందన్నమాట, అయ్యా నాకు చాలా ఆలోచనలు ఉండేది, చిన్నప్పటి నుంచి చాలా కోరిక ఉండేది నేను దేవుని సేవ చేయాలని. అలా కాకుండా నేను మ్యారేజ్ అయిపోయి పిల్లలను కన్నా 4 పిల్లలు, వారికి వండి పెట్టడము, భర్తను చూసుకోవడం ఇదే సరిపోయింది. సో నాకు చాలా బాధ అవుతుందని చెప్పేసి ఏడుస్తున్నాను. మా భార్య కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట, నేను జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశలు ఉండేది, కళలు ఉండేది, కానీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాను, అసలు ఏం చేయట్లేదు, చదువుకున్నంత వేస్ట్ అయిపోయింది, ఇంట్లోనే ఉంటున్నాను, కేవలం వంట చేసి పిల్లలకు నీకు పెట్టడం సరిపోయింది, నేను ఏం చేయలేకపోతున్నాను, అసలు నాకు ఒక జాబ్ అంటూ ఉంటుంది అన్నమాట. అయితే అంటే చాలామంది జీవితాల్లో జరుగుతుంటాయి సంఘటనలు ఇవి. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క విషయంలో ఆమె ఏడుస్తున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఏంటమ్మా నీ కుమారులు ఏం చేస్తున్నారు, మరి మీరు ఓకే మంచిదే, కానీ మరి మీ కుమారులు ఏం చేస్తున్నారంటే అప్పుడు అంటుందన్నమాట, వాళ్ళు 4 కొడుకులు అన్నమాట. 4 కుమారులు అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను వాళ్ళ పేరు. అయితే మొదటి కుమారుడి పేరు ఆయన ఏం చేశారంటే, ఆయన పెద్దవాడు అయ్యి మంచి చదువుకొని దేవుని యొక్క సేవ కోసము ఆయన్ని చైనాకు పంపించినమాట. అయ్యా మీరే కదా అయ్యా, మరి చైనాకు వెళ్ళాడు కదా, చైనాకు పంపించారు కదా సేవ నిమిత్తం మిషనరీగా. రెండో కుమారుడు కూడా ఆయన ఆఫ్రికా దేశానికి సేవ చేయడం కోసం మిషనరీకి పంపించారు. మరి మూడో కుమారుడు కూడా పెద్ద అన్నయ్యకు సహకారిగా మరి ఆయన చైనాకి ఆయన కూడా సేవ కోసము పంపించారు. మనం 4వ కుమారుడు ఏమేడమాట, మరి 3 బాగానే ఉంది. 4వ కుమారుడు అంటే ఆయన ఇక్కడ నా దగ్గర ఉన్నాడు, నేను ఎంతవరకు బ్రతికుంటానో అంతవరకు కూడా నాతో పాటు ఉండి చివరిగా ఆయన ఆఫ్రికాకి ఆయన అన్న దగ్గరికి సేవ కోసం వెళ్తారంట అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు, ఈ యొక్క ఇయాన్ మక్లారెన్ అనే వ్యక్తి అప్పుడు అంటున్నాడు అన్నమాట, నీకు ఇంకేం కావాలమ్మా, నీకు ఇంతగా గొప్ప దాన్ని ఇంకేముంటుంది, 4 కుమారులు ఉంటే 4 కుమారులు నువ్వు గొప్పగా పెంచావు, విద్యాబుద్ధులు నేర్పించావు, దేవుని యొక్క సేవలో వారిని ఉంచావు, వారు అనేక గొప్ప సేవ చేయడానికి ఆ చైనా దేశానికి, ఒక ఆఫ్రికా దేశానికి వెళ్ళారంటే ఎంత గొప్ప సంగతి. నీకు ఇంతకన్నా ఇంకేం కావాలి, నీ సేవ ఇంతకన్నా గొప్ప సేవ ఉంటుందా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయట్లేదు, లేదా బయటికి వెళ్ళి సేవ చేయట్లేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇక్కడ గొప్ప సేవ చేస్తున్నావు, నీ కుమారులను వారిని తీర్చిదిద్ది వాళ్ళు పంపించావని చెప్పేసి ఆ జ్ఞాపకం చేసినప్పుడు సంతోషపడతారు. అంటే అలాంటి సేవ, కేవలం సేవ అంటే మనం అనుకుంటాము ఒక బ్యాగ్ తగిలించుకొని బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళి సేవ చేస్తేనే సేవ అనుకుంటాం. కానీ సేవ అంటే అనేక రకాల సేవలు ఉన్నాయి, అనేక రకాలుగా మనం సహకారం చేయొచ్చు. ఆర్థికంగా సహకారం చేయొచ్చు, ప్రార్థన ద్వారా సహకారం చేయొచ్చు, లేకపోతే వారికి మరి ఒక కుటుంబంలో కలిసి వారిని గైడెన్స్ చేయొచ్చు. బాబు ఏమైంది అంతగా నవ్వుతున్నారు? ఎనీథింగ్ ఈజ్ ఉందా? ఇస్ బీ సీరియసా? అయితే ఇక్కడ ఆమె అంత గొప్ప సేవ చేసినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి స్త్రీ కూడా మనం అనుకుంటారు పెళ్ళైన తర్వాత ఇంకా నా జీవితం ఇంతేలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంకా నా రోల్ అంతా మారిపోయిందిలే, నేను ఉద్యోగం చేయట్లేదు కాబట్టి నేను అలసైపోయాను అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, మీరు నిజంగా పిల్లల్ని అలా గొప్పగా పెంచగలిగితే, గొప్పగా తీర్చిదిద్దగలిగితే అంతకన్నా గొప్ప సేవ ఇంకేమైంటుంది. జ్ఞాపకం చేసుకుందాం. సో మనకి అప్పగించిన సేవ అంటే చాలా ఉన్నాయి పనులు. మనం ఒకే రీతిగా ఆలోచించకూడదు, కానీ అనేక రకాలుగా దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాలను వాడుకుంటూ అనేక స్త్రీల మధ్య వెళ్తే అనేక ఫ్రెండ్స్, అనేక మంది బంధువులు ఉన్నారు, వారు నశించిపోతున్నారు. వారికి మనం ప్రకటించాల్సిన మనం వాళ్ళకి వాక్యం చెప్పాల్సిన, దేవునికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం జ్ఞాపకం చేసుకుందాం, గమనిద్దాం. సో అలాంటి గొప్ప సేవకురాలుగా మనకు ఆమె కనబడుతుంది. ఆమె జీవితంలో ఏదైతే కోల్పోయి అనుకుంటుందో, కానీ అంతకన్నా గొప్పగా ఆమె పొందుకున్న సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి చూద్దామా, సామెతలకు రాసిన గ్రంథం 31వ అధ్యాయము, సామెతలు 31, 28, 29. సామెతలు 31, 28వ వచనం, 29వ వచనం. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ 28 కూడా 28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానం అని చెప్పేసి ఇక్కడ సాక్ష్యం, ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అని చెప్పేసి. అంటే కుమారులు అంటే ఆమె ఏమంటున్నారు, ధన్యురాలందరూ అంటున్నాడు ఇక్కడ. ఆమె పెనిమిటి అనేక మంది పతివ్రత ధర్మం పాటించిన వారి కంటే కూడా నీవు గొప్పదని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంతకన్నా ఇంక గొప్ప సేవ ఉంటుందా అని జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి సాక్ష్యం పొందగలుగుతున్నారా ఈ నేటి పరిస్థితుల్లో? అలాంటి కుమారులతో
మంచి ధన్యురాలమని అనిపించుకునే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా? ప్రతి అమ్మ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్క మరి భర్తతో నీవు గొప్పదానివి అనిపించుకుంటున్నామా? ప్రతి భర్త కూడా నీవు గొప్పవాడివి, మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని చెప్పే స్త్రీలు ఉన్నారా? మనం జ్ఞాపకం చేసుకునే విషయాలు. కాబట్టి ఈ విషయాలను చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి గొప్ప గొప్ప సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఆ విధంగా మరి గొప్పగా ఆమె తన కుమారులను సేవకు పంపించిన రీతి మనం చూస్తున్నాం. సో ఆ విధంగానే 3 విషయాలు అయిపోయిన 4వ విషయము, బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ ట్రూ లవ్ టువర్డ్స్ వన్ అనదర్. క్రైస్తవ విశ్వాసులుగా మనం ఒకరినొకరు నిజమైన ప్రేమతో ప్రేమించాలి. ఎందుకంటే ఈరోజు ప్రేమ అంటే అర్థాలు మారిపోయి ఆ ప్రేమ నిజమైన ప్రేమ తెలుసుకోలేకపోతున్నాం. మనం బలకరంగా విన్నాం కదా, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మన కోసం ఆయన అంటే ఆయన మనతో అసలు ఉండాల్సిన మనం ఏమాత్రం అర్హులం కానప్పటికీ కూడా ఏం చేశాడంటే ఆయన మనల్ని చూస్ చేసుకొని, మనల్ని ఎన్నుకొని, మనతో ఉండడం కోసం, మనల్ని పరిశుద్ధం చేయడం కోసం, మనల్ని ఆయనతో కూర్చోబెట్టడం కోసము ఈ లోకానికి వచ్చాడు. అందుకు ప్రేమను చూపించాడు. సో అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ, బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు ప్రేమ అంటే ప్రేమిస్తున్నా అంటారు, కానీ ఆ ప్రేమలో నిజమైన ప్రేమ ఉండదు. కాబట్టి ట్రూ లవ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35. యోహాను సువార్త, ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినీ తెలుసుకుందరను. చాలు కదా. ఏమన్నా ఇక్కడ, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినీ తెలుసుకుందరను. సో మనం ప్రేమ కలిగి ఉండడం ద్వారా సంఘములో, సమాజంలో, కుటుంబంలో మనం ప్రేమ కలిగి ఉండడం ద్వారా అనేక మందికి ఎలా కనబడతామంట, అందరినూ తెలుసుకుందరు. ఏమని అంటే, మీరు నా శిష్యులు అయ్యిందురు అని చెప్పేసి. స్టూడెంట్ అంతకన్నా ధన్యత కావాలి మనకి. అంటే మనకు కేవలం మనం ప్రేమించుకోవడం ద్వారా మనం మాత్రమే ఇక్కడ మేలు పొందుకోవడం కాదు, కానీ అందరూ కూడా తెలుసుకోవాలంటే మన ప్రేమని, సహోదరుల పట్ల కలిగిన ప్రేమని, సహోదరుల పట్ల కలిగిన ప్రేమని, పిల్లల పట్ల కలిగిన ప్రేమని, భర్త పట్ల, భార్య పట్ల మనం కలిగిన ప్రేమ అంట ఇతరులు దాన్ని చూసినప్పుడు నిజంగా వీళ్ళు దేవుని శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు అని అనిపించుకోవాల్సిన అంతగా మనం ప్రేమించాలంట. సో అది నిజమైన ప్రేమ అంటే అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:2 చూడండి ఒకసారి. మొత్తం తీయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏముంటుందంటే, ప్రేమ యందు అతుకబడి అని ఉంటుంది. అందులో కొలస్సీ 2:2లో ప్రేమ యందు అతుకబడి అంటే అంత బాండింగ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతేనంట చాలా పరిస్థితులు మారిపోతాయి. అంటే ప్రేమ లేకపోతే మనం ఇష్టపడడం, వారి పట్ల ప్రేమ లేకపోతే మనం అసలు వాళ్ళని ఇష్టపడి దగ్గర కూడా రానివ్వం. కొన్నిసార్లు ఈ బంధుత్వాల్లో చాలా ఈ సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. మనకు ఇష్టం లేకపోతే, ప్రేమ లేకపోతే వారిని దర్శించడం, వారిని కలవడానికి ఇష్టపడడం, ఫోన్ కూడా మాట్లాడడం, అంటే అంత పరిస్థితి అంటే చేజారిపోతూ ఉంటుంది పరిస్థితులన్నీ కూడా. అయితే ఈ యొక్క ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు 1 కొరింథీలో రాసిన 13వ అధ్యాయం మనకు అంత తెలుసు. మనకి ప్రేమ గురించి మనం చదవాలంటే బైబిల్లో 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం అంటే అంత చదవాల్సిన అవసరం లేదు, కానీ ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసిన ముందుకు వెళ్తాను. 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం చాలు, ఒక 4వ వచనం కాడికి, ఓన్లీ 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. చాలు బ్రదర్. ప్రేమ అంటే దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుందంటే మరి ఓర్చుకుంటుంది, సహిస్తుంది. ఆ ప్రేమ నిజంగా కలిగి ఉంటే ఏంటంటే వాళ్ళని సహించే పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మన పట్ల అపరాధం చేసినా కూడా, ఒకవేళ తప్పు చేసినా కూడా వారిని క్షమించే మనసు, వారిని సహించే మనసు వాళ్ళకి వస్తుంది అన్నమాట. ఒకవేళ ప్రేమ లేకపోతే మనం ఎట్లా అంటే ఇంకా ఏ విధంగా పగ తెచ్చుకోవాలనే పరిస్థితి వస్తుంది, కానీ వారిని సహించలేము. మన ఇంట్లో మన పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు కదా, అది అందరి ఇంట్లో చిన్న పిల్లలు చేసే పరిస్థితే. ఒకవేళ మనం వాళ్ళ పట్ల ప్రేమ లేకపోతే వారిని మనం సహించగలమా? ఇమీడియట్గా తీసి బయటకు పంపించేయాలన్న కోపం వస్తూ ఉంటాం కొన్నిసార్లు. కానీ ప్రేమ ఉంది కాబట్టి, ఆ యొక్క బంధాన్ని మనకు ఏర్పరచాడు కాబట్టి మనం వారిని సహిస్తూ ఉంటాం, వారిని ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించి మరలా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇప్పిస్తూ ఉంటాం. సో అది ఆ ప్రేమకున్న గొప్ప లక్షణం. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘకాలం సహించును, దయ చూపించును. చూడండి, ఒక చైనా దేశంలో అంట ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను, టైం కూడా అవుతుంది కాబట్టి. ఒక చైనా దేశంలో అంట ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక బాలుడు, ఒక యవనస్తుడు
పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేతిలో బ్యాగ్ పట్టుకుని ఉంటే బ్యాగ్ తీసుకొని పారిపోతారు అన్నమాట. అంటే దొంగతనం చేస్తారు, పారిపోతారు అంటే దొంగతనం చేస్తారు అన్నమాట. సో ఆమె అది ఆగకుండా పరిగెత్తి వెళ్ళిపోయి ఆ యొక్క బ్యాగ్ తీసుకెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు ఆమె జనరల్గా మనం చైనా దేశం అనగానే మేబీ ఇది ఎప్పుడు జరగచ్చు, ముందు ఎప్పుడు జరిగింది వచ్చేమో, జనరల్గా టెక్నాలజీలో చాలా ఫేమస్. ఒకవేళ అది పోయిందనుకోండి, దాంట్లో చాలా వస్తువులు ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, తర్వాత ఫోన్ ఉంది, కాస్ట్లీ ఫోన్. అయితే మామూలుగా అక్కడ పోయినప్పుడు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే ఆమె వేరే ఫోన్ ద్వారా ట్రాక్ చేయడము ఈజీ కనుక్కోవచ్చు. జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఆసక్తికర సంఘటన ఏంటంటే, సో వెళ్ళినప్పుడు ఆమె ఏం అనలేదు, పారిపోయాడు, అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో ఫోన్ ఉంటే ఆ ఫోన్ నుంచి అది ఆమె ఫోన్ ఉంది కదా అందులో ఆ బ్యాగ్లో, ఆ ఫోన్కి ఒక మెసేజ్ పెట్టింది. ఏమని అంటే ఆమె కోప్పడలా, ఆమె ఏమి సీరియస్గా ప్రవర్తించలేదు, కానీ ఒక మెసేజ్ పెట్టింది. ఏమనంటే, బాబు ఒకవేళ నీకు చాలా అవసరం ఉన్నట్టుంది, చాలా ఇబ్బందులు ఉన్నట్టుంది, అందుకనే నువ్వు బ్యాగ్ తీసుకున్నట్టుంది, బహుశా అందులో డబ్బులు ఉన్నాయి, నీవు కావాలంటే వాడుకో అని చెప్పేసి మెసేజ్ పెట్టిందట. నెక్స్ట్ డే మార్నింగ్ దానికి రిప్లై రాలా, ఆ విషయానికి రిప్లై రాలా అక్కడ నుంచి. అలాగే నెక్స్ట్ డే మరలా మెసేజ్ పెట్టింది. ఏమనంటే, బాబు అందులో నీకు ఒకవేళ ఆ డబ్బులు సరిపోకపోతే దాంట్లో కార్డ్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ కూడా నువ్వు వాడుకోవచ్చు, నీ అవసరాలు తీర్చుకో అని చెప్పేసి మరలా మెసేజ్ పెట్టింది. దానికి కూడా రిప్లై రాలా. నెక్స్ట్ డే ఇంకేం చేస్తుందంటే, బాబు అందులో ఆ ఫోన్ కాస్ట్లీ ఫోన్ ఉంది, ఒకవేళ సరిపోకపోతే ఆ ఫోన్ కూడా అమ్మేసి కావాలంటే అమ్మేసి నీ ఖర్చులకి వాడుకో అని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టింది. సో ఏ వాటికి రిప్లై రావట్లా, ఆ అబ్బాయి చూస్తున్నా కానీ రిప్లై ఇవ్వట్లేదు. అదే ఒకరోజు మార్నింగ్ లేచి ఆమె ఊడుస్తున్నప్పుడు ఆమె కాలుకి తగిలింది. ఏంటంటే ఆ బ్యాగ్ చూసి ఓపెన్ చేసి చూస్తే ఆమె డబ్బులు అలాగే ఉన్నాయి, ఆమె కార్డ్స్ అలాగే ఉన్నాయి, ఆమె ఫోన్ అలాగే ఉంది, ఏమి కూడా పోలేదు, ఏమి కూడా యూజ్ చేయలేదు. అంటే ఆమె సహించింది, ఓర్చుకుంది, ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమ ద్వారా అబ్బాయికి తెలియజేయడం ద్వారా ఆ విషయాలు, అంటే ఆమె రావడం కోసం కాదు, నా బ్యాగ్ నాకు తెచ్చిస్తాడు కాబట్టి అని ఇలా ప్రవర్తిస్తానని కాదు, కానీ ఆమె ప్రేమించి ఇష్టపడి ఆమె చేసిన కార్యం ద్వారా ఆ అబ్బాయిలో మార్పు వచ్చింది. ఇతరులు తీసుకోకూడదని చెప్పేసి అని ఏది కూడా వాడుకోకుండా తీసుకొచ్చి మరలా ఆ బ్యాగ్ ఆడ పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే మనం సహిస్తే, మనం ఒకవేళ ఓర్చుకుంటే, మనం నిజంగా ప్రేమిస్తే అలాంటి గొప్ప కార్యాలు జరిగే అవకాశం ఉంది. అంటే మార్పు కలగట్లేదు, మార్పు రావట్లేదు అన్న విషయాల్లో కూడా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అది ట్రై చేద్దాం, మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఆ విధంగా ఆ అబ్బాయి మారి గొప్ప, అంటే తర్వాత ఏం తెలియదు కానీ మనకి ఆ విషయము, సో ఆ అబ్బాయి మార్పు చెంది ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఆ విధంగా గొప్పగా మనం ఓర్చుకోవడం ద్వారా ఇది మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే 1 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి, 5వ వచనం. పక్కనే 5వ వచనం. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపడదు. చాలు స్వప్రయోజనమును విచారించుకున్నదు. 5వ వచనంలో అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు. ఈ యొక్క విషయం జ్ఞాపకం చేస్తున్నాం. జనరల్గా ప్రేమ ఉంటే నాకే కావాలి అని చెప్పేసి మనము ఆశపడము. ఒకవేళ ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎలాగైనా పోనీ, నేను బాగుపడితే చాలు, నేను రక్షించబడితే చాలని చెప్పి పారిపోరు. వాళ్ళు వారిని కూడా కాపాడడానికి ఇష్టపడతారు. ప్రేమ ఉంటే ఏంటంటే స్వప్రయోజనమును చూసి తెలియజేస్తుంది. ఎక్కువ స్టోరీస్ ఎక్కువైపోతున్నాయి బహుశా మీకు, అంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువైపోతున్నాయేమో, కానీ చెప్పాలనిపిస్తుంది ఆ విషయం. ఎందుకంటే 2 జింకలు అడవిలో ఉన్నప్పుడు ఆ 2 జింకలు వారికి దాహం వేస్తున్నప్పుడు అవి అటు ఇటు చూస్తే ఎక్కడ నీళ్ళు కనబడట్లేదు. చివరికి చిన్న కుంట కనబడితే ఆ కుంట దగ్గరికి వెళ్ళి వాటర్ తాగాలని చూస్తున్నప్పుడు ఈ మేల్ జింక, లేడీ 2 ఉన్నాయి కదా, మేల్ జింక అంటుందంట, నువ్వు తాగని చెప్పేసాను ఫస్ట్, ఇంకా నీళ్ళు తక్కువ ఉన్నాయి అందులో, ఇద్దరికి సరిపోకపోవచ్చు అని చెప్పేసి నువ్వు తాగను. అదేమంటుంది లేడీ జింక, నువ్వు తాగని చెప్పి దీనికి చెప్తా ఉందన్నమాట. నువ్వు తాగని చెప్పి ఇద్దరు అలా అనుకుంటున్నారు, ఎవరు తాగట్లేదు. చివరికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారన్నమాట. సరే ఇద్దరు కలిసి తాగదాం అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆ నీళ్ళు తాగడం కోసము మూతులు పెట్టే అక్కడ, కానీ ఆ వాటర్ అయిపోవట్లేదు. అలాగే వాటర్ తగ్గట్లేదు, అసలు కొంచెమే వాటర్ ఉంది, తగ్గట్లేదు. ఏంటి అని చూస్తే ఇద్దరు తాగట్లేదు. ఎందుకంటే నా భర్త తాగితే బాగుండు, ఆయనకు చాలా దాహం వేస్తుంది, ఆయన కష్టపడి మాకు సంపాదించేవాడు అన్నట్టుగా లేడీ జింక ఆలోచిస్తుంది. లేదు తనకు దాహం ఇస్తుందని చెప్పేసి ఈ మేల్ జింక ఇది ఆలోచిస్తుంది. ఇద్దరు తాగకుండా అలాగే ఉండిపోయారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకరినొకరు ఘనంగా ఎంచుకునే వారిగా ఉండాలి. ఒకరు స్వప్రయోజనం చూసుకోకుండా భార్య కోసం భర్త ఆలోచించేవారిగా, భర్త కోసం భార్య ఆలోచించేవారిగా ఉన్నప్పుడే ఆ ప్రేమ, నిజమైన ప్రేమ మనకు కనబడుతూ ఉంటుంది.
అలా కాకుండా లేకపోతే అంటే జనరల్ మన దగ్గర ఎవరు లేరు అలా, కానీ ఎవరైతే ఏమైతే నేను తినేసి పడుకుంటాను, ఆ భర్త లేటుగా వస్తే ఈరోజు ఆహారం లేదన్నట్టుగా చేస్తున్నారు. చూడండి, ఇక మనకి చాలా వరకు మనుషులను దేవుడు ప్రేమించాడు, కానీ జంతువుల ద్వారా చాలా చాలా విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది మనకు. మనుషులను దేవుడు ప్రేమించాడు కానీ మనకు చూడండి, ఒక జింకను తీసుకున్నా, లేకపోతే ఒక గాడిదను తీసుకున్నా, లేకపోతే కాకిని తీసుకున్నా, పావురాన్ని తీసుకున్నా, ఇలా ఏ జంతువుని తీసుకున్నా కూడా, ఏ పక్షిని తీసుకున్నా కూడా వాటి ద్వారా మనం లెసన్ నేర్చుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి మనం వీ నీడ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ కేర్. మనం ఏ విధంగా స్వప్రయోజనం ఆలోచిస్తున్నామా, మనమే మంచిగా ఉండాలనుకుంటున్నామా, లేకపోతే భార్య పిల్లలు మంచిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, లేకపోతే వారికి ఆహారం సరిగ్గా సమకూర్చుతున్నారా, ఆ విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్వప్రయోజనం చూసుకోకుండా ఇతరుల కోసం ఆలోచించే వారిగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు, నిజమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది చేయగలం. కాబట్టి మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఈ ప్రేమలు కేవలము కుటుంబాల్లో మాత్రమే కాదు, కానీ సంఘాల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రేమ లేకపోతే మనం ఒకరినొకరు పలకరించుకోలేము ఫ్రీగా. నిజమైన ప్రేమ లేకపోతే మనము హ్యాపీగా పలకరించలేము, హ్యాపీగా మాట్లాడుకోలేము. ఇక్కడ సంఘాలు చాలా చాలా అవసరమైన ఈ విషయం. నిజంగా మనం ప్రేమించిన వారికి ఉండాలి. మనం మాత్రమే ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా వాటిని మనం ప్రార్థన ద్వారా వాటికి జవాబు పొందుకొని మరలా మనము రీకనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆ ప్రేమకు అర్థం. ఎందుకంటే మనమే వీఆర్ అంటే మన దేవుని బిడ్డలు మనమే కాబట్టి, బిబ్లికల్గా మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క విషయాలు నేర్చుకొని అనేక మందికి ఆ ప్రేమ అంటే ఏంటో చూపించే వారిగా ఉండాలి తప్ప మనమే ప్రేమ లేకుండా, మనమే ఒకవేళ ఎడమో వేసుకొని, మనమే ఒకవేళ ఇష్టపూర్తిగా లేకపోతే అది వ్యర్థం. ఈ యొక్క ప్రేమ ద్వారా అనేక మందికి మనము చాటి చెప్పేవారు ఉండాలి. మన యేసయ్యను రిఫ్లెక్ట్ చేయాలి. మనం చూస్తే ఎవరు కనిపించాలంటే మన దేవుడు కనిపించాలి. ఇదా ప్రేమ అంటే, ఇదా విశ్వాసం అంటే, ఇదా జెన్యూన్ ఫెయిత్ అంటే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి వీ షుడ్ లవ్ ఈచ్ అదర్, వీ షుడ్ లవ్ వన్ అనదర్ విత్ ట్రూ లవ్. నిజమైన ప్రేమతో ప్రేమించాలి. అందరం అనుకుంటాం నేను ప్రేమిస్తున్నా అనుకుంటాం, కానీ ఆ ప్రేమలో నిజమైన ప్రేమ ఉందా లేదా చూసుకోవాలి. సో వీ షుడ్ లవ్ విత్ ట్రూ లవ్. సో చివరిగా ఒక్కొక్క విషయం చెప్పేసి ముగిస్తాను, ఆల్మోస్ట్ సమయం అయిపోతుంది కాబట్టి. మొదటగా బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ ఫియర్ఫుల్ ఒబీడియన్స్. రెండో చూసాము మనము బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ అటెంటివ్నెస్ టువర్డ్స్ స్క్రిప్చర్స్. మూడో చూసాము బీయింగ్ ఏ బిలీవర్ ఏంటది గుర్తుందా, వీ మస్ట్ హ్యావ్ జెన్యూన్ ఫెయిత్ అండ్ వర్క్స్. నాలుగో చూసాం బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ ట్రూ లవ్ టువర్డ్స్ వన్ అనదర్. చివరిగా బీయింగ్ ఏ బిలీవర్ వీ మస్ట్ హ్యావ్ గ్రేట్ టెస్టిమోనీ అండ్ రిటైన్ యువర్ టెస్టిమోనీ. వీ మస్ట్ హ్యావ్ గ్రేట్ టెస్టిమోనీ అండ్ రిటైన్ యువర్ టెస్టిమోనీ. మనం సాక్ష్యం కలిగి ఉన్న మాత్రమే కాదు, దాన్ని అలా నిలుపుకోవాలి సాక్ష్యాన్ని. అది చాలా కష్టం. చాలామంది ఫస్ట్ వస్తూ ఉంటారు కదా, క్రికెట్లో కొంతమంది మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు కొన్నిసార్లు కొన్ని కంట్రీస్, లేదా ఏదైనా అథ్లెటిక్స్లో కొంతమంది ఫస్ట్ వస్తూ ఉంటారు. కానీ మరలా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ నిలుపుకోగలుగుతున్నారా? రాలేకపోవచ్చు. నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. మనం వింబుల్డన్ ఇవి చూస్తూ ఉంటే జోకోవిక్ లేకపోతే నాడల్ వీళ్ళందరూ మారుతూ ఉంటారు. ఒకసారి ఈయన వస్తే ఒకసారి ఇంకొకరు వస్తూ ఉంటారు, ఫెదరర్. అట్లా మనము అలా కాదు. మనం ఈ సంవత్సరం మనం ఉంటే నెక్స్ట్ ఇయర్కి వేరే వాళ్ళు అట్లా కాదు. మన సాక్ష్యాన్ని కంటిన్యూ నిలుపుకునే వారిగా ఉండాలి. రిటైన్ యువర్ టెస్టిమనీ ఆల్వేస్. మనం మంచి వాళ్ళు వీళ్ళు దేవుని భయభక్తి కలిగి ఉన్నారు అంటే అది అలా కొనసాగాలి. మొన్న వరకు మంచిగా ఉండేవాడు, మరలా ఇప్పుడు ఆ అబ్బాయి వీక్గా అయిపోయాడు, లేదు చర్చికి రావట్లేదు, లేదా వాకింగ్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, సో బ్యాక్ స్లైడ్ అయిపోయాడు అంటూ ఉంటాం కదా. అలా కాదు. మనం బిలీవర్గా ఉన్నామంటే, విశ్వాసంగా ఉన్నామంటే, దేవుని బిడ్డగా ఉన్నామంటే ఎల్లప్పుడూ కూడా సాక్ష్యాన్ని మనం కాపాడుకునే వారికి ఉండాలి. ప్రతి ఒక్కరు అన్యులు మన గురించి సాక్ష్యం ఇచ్చేవారికి ఉండాలి. వీళ్ళు ఆదివారము ఏ పని చేయరు, దేవుని సన్నిధికి వెళ్తారు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవారు. సాక్ష్యం అంటే మనం చెప్పుకోవడం కాదు, నేను ప్రార్థన చేస్తాను, నేను వాకింగ్ చెప్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, మనం చెప్పుకోవడం కాదు, కానీ మన గురించి ఇతరులు చెప్పే విధంగా మనం ఉండాలి. సో అది ఏంటంటే మస్ట్ హ్యావ్ గ్రేట్ టెస్టిమోనీ అండ్ రిటైన్ యువర్ టెస్టిమోనీ. సో మనకు బైబిల్లో అనేక మంది ఉన్నారు కదా, అనేక మంది ఉన్నారు. మనకు సాక్ష్యం విషయంలో చూస్తే దానియేలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరి యెరూషలేము తట్టు కిటికీలు తీసే నిత్యం కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. ఎంత పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన మానకాన్ని ప్రార్థన చేసేవాడు. యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇలాంటి పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. సో అలాంటి గొప్ప సాక్ష్యాలు. మన జక్కాని జ్ఞాపకం చేసుకుంటే ముందైతే ఆయన పాపియే, కానీ ఒకసారి మార్పు పొందిన తర్వాత ఆయనకు ఇంటికి రక్షణ వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. ఆ విధంగా మనం ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు అందరం పాపులమే, ఎవరు నీతిమంతులం లేవు. కానీ ఒకసారి మార్పు చెందిన తర్వాత, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మన జీవితం ఏమైపోవాలంటే మార్పు చెంది ఆ యొక్క మార్పును కొనసాగిస్తూ అనేక మందికి సాక్షులుగా మనం జీవించాలి. అనేక మంది మనం చూసి నిజమైన దేవుని బిడ్డలని చెప్పేటట్టుగా మనం జీవించాలి. కాబట్టి వీ షుడ్ రిటైన్ అవర్ టెస్టిమనీ, మన సాక్ష్యాన్ని కాపాడుకోగలం. కాబట్టి ఈ విషయాల ద్వారా
దేవుడు మనతో మాట్లాడును గాక, దేవుని వాక్యం దీవించబడును గాక. ఆమేన్.